హాయ్ ఫ్రెండ్స్, ఏమైతే ఇది మొక్కజొన్న అయితే వేసినాము. చూడండి, కండి అయితే ఇప్పుడే వస్తుంది. నాలైనా కానీ కండి ఇప్పుడే మొదలవుతుంది. అయితే పైరు ఎత్తు కూడా చూడండి, కండి ఎలా వస్తుందో బాగా వస్తుంది కండి. అయితే మేము వేసిన మందులు అయితే దిక్కులో అయితే 2 బస్తాలు DAP ఫార్ములా 7 వేసినాము. రెండో దబా 25 రోజులకు తడి పెట్టినప్పుడు 28 2 కట్టలు వేసినాము. పొట్ట దశలో వచ్చినప్పుడు అయితే యూరియా పొటాస్ అనేది వేసినాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే తడి అయితే నీళ్ళు బారింది, పంట అయితే బాగానే ఉన్నది. అయితే కండి అయితే బాగానే ఇచ్చేటట్టుగానే అనిపిస్తుంది మాకైతే మటుకు ఉందో. కానీ ప్రతి ఒక్కరు దిక్కులో మటుకు ఫార్ములా 7 వేసుకోవటం వల్ల మనం వేసిన మందు ఏంటంటే ఏరు వ్యవస్థ అనేది ఎక్కువ సాగి మనం వేసిన మందు మొత్తం ఏంటంటే మనం వేసిన పైరుకి అనేది పడుతుంది. 4 బస్తాలు ఇప్పుడు కనీసం 2 బస్తాలు వేసినప్పుడు ఫార్ములా 7 వేసుకోవటం వల్ల జింకు వేసిన మందు మొత్తము ఆ ఏరు వ్యవస్థ అనేది తీసుకుంటుంది. లేకపోతే ఇప్పుడు నువ్వు 4 బస్తాలు వేసిన మందు అనేది పట్టదు ఆ చెట్టుకి. అందువల్ల మనం ఏంటంటే ఎంత దిగుబడి పెట్టినా కూడా ఒక్కోసారి దిగుబడి అనేది రాదు. మా అయితే తేలికపాటి నేలలు కాబట్టి మేమైతే కానీ నేనైతే జింక్ వేస్తాను. 10 కేజీలు ఫార్ములా 7 అనేది వేస్తాను, కలిపి దిక్కులో వేస్తా. ఫస్ట్ దబాగా, రెండో దబాలో 28 వేస్తాను. మూడో దబాలో మటుకు యూరియా పొటాస్ కలిపి 2 బస్తాలు యూరియా 1 బస్తా పొటాస్ కలిపి వేస్తాను. దానివల్ల ఏంటంటే మనకి గింజ నాణ్యత అనేది పెరుగుద్ది, వెయిట్ కూడా బాగా వస్తుంది. గింజ సైజు కండి కూడా సైజు అనేది బాగా వస్తుంది. మళ్ళీ దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అదే కానీ ఫార్ములా 7 G6 కానీ వేసుకోలేనప్పుడు మనం ఒక్కోసారి 4 బస్తాలు కూడా వేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు. అలా వేసుకోవటం పోతే అదే కానీ వేసుకున్నాం అనుకో, మనం వేసిన మందు అనేది మనం వేసిన మందు మొత్తం పట్టుద్ది, చెట్టు వేసిన పైరుకి అనేది పట్టుద్ది, లేకపోతే పట్టదు. అని చూడండి కండి అయితే ఎలా వస్తుందో. సారీ, ఎక్సలెంట్గా వస్తుంది కండి అయితే. ప్రస్తుతానికి కండి